ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. మరి యొక్క శ్రేష్టమైన దినమును ప్రభు మనకు అనుగ్రహించినందుకై దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథంలో నుంచి దావీదు కీర్తనలో 103వ కీర్తన 2వ వచనాన్ని ధ్యానాంశంగా తీసుకుందాం. నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరువకుము. అవును కదా ప్రియా సహోదరి సహోదరుడా, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరువకుము. ఆయన అనేకమైన ఉపకారములను మన జీవితంలో చేసి ఉన్నాడు. ఆయన గొప్ప ప్రయోజనకారి, ఆయన గొప్ప ఉపకారి అయి ఉన్నాడు. ఆయన ఏ ఉపకారం చేసినా ఆ ఉపకారాన్ని మనము మరవకూడదట. ఆయన చేసిన మేలులను బట్టి, ఆయన చేసిన ప్రయోజనకరమైన ఉపకారమును బట్టి దేవునికి ఎప్పుడు కూడా కృతజ్ఞతలు చెప్పాలి, యెహోవాను సన్నుతించాలి అని దావీదు తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. అవును కదా, మన జీవితంలో కూడా దేవుడు అనేకమైన ఉపకారములు జరిగించేవాడిగా ఉంటున్నాడు. అన్నిటికన్నా ముఖ్యంగా మన ప్రాణములను ఆయన దోషములన్నిటినీ క్షమించాడు, మన సంకటములన్నీ కుదిర్చాడు. సమాధిలో నుండి మన ప్రాణమును విమోచించి మేలుతో మనల్ని తృప్తిపరుస్తూ వచ్చాడు. అనగా ఆయన మనకు మహారక్షణను అనుగ్రహించాడు. ఆ గొప్ప కార్యమును బట్టి దేవునికి ఎప్పుడు కృతజ్ఞతలు చెప్పాలి. చూడండి, చేసిన మేలును మరిచిపోవటం అది సాతాను దుష్టుడి యొక్క స్వభావం. చూడండి, దేవుడు అనేకమైన మేలు ఉపకారాలు మన జీవితంలో జరిగిస్తున్నప్పుడు మనము దేవుని మందిరమునికి వెళ్ళి దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి, దేవుని స్తుతించాలి, దేవునికి లోబడాలి. మరవకూడదు. మరలా ఆ చేసిన మేలును జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతిస్తూ ఉండాలి. చూడండి, బైబిల్ గ్రంథంలో 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభులు వారి ఎదుటికి వచ్చినప్పుడు దేవుడు వారి స్థితిని చూసి వారిని బాగు చేశాడు. వారు బాగుపడ్డారు, 10 మంది బాగుపడ్డారు. అయితే 9 ఏమాయను అని అడుగుతాడు. 9 మంది వారి మార్గంలో వారు వెళ్ళిపోయి ఎన్నటికీ దేవుని సన్నిధికి రారు, దేవునికి కృతజ్ఞత చెప్పరు. ఒక్క అన్యుడు మాత్రమే అందులో దేవుని సన్నిధికి వచ్చి దేవుని స్తుతిస్తూ దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తాడు. అవును కదా, కుష్ఠరోగం అంటే ఎంత భయంకరమైనది. అవును, పాపపు కుష్ఠు ఎంత భయంకరమైనది. మానవుల ఎడల ఆయనకున్న ప్రేమను బట్టే కదా, వాత్సల్యతను బట్టే కదా తన రక్తాన్ని మన కొరకు చిందించి ప్రాణం పెట్టి మనకు మేలుకరమైన ఉపకారములు ఎన్నో మన జీవితాల్లో చేస్తూ వస్తున్నాడు కదా. ఆశీర్వాదపు క్రియలు మన జీవితాల్లో జరిగిస్తున్నాడు కదా. మరి నీవు ఆ ఉపకారమును జ్ఞాపకం చేసుకొని మరొక దేవుణ్ణి స్తుతిస్తున్నావా? దేవునికి కృతజ్ఞతను కలిగి ఉంటున్నావా? నీ ఆధ్యాత్మిక జీవితంలో పొందిన మేలును మరిచిపోయే వారిగా ఉంటున్నామా? దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరువకు. ఆ 9 మంది కుష్ఠరోగులు మరిచిన వారుగా ఉన్నారు. వారు ఎక్కడా అని అడుగుతున్నాడు. నిజంగా నీవెక్కడుంటున్నావు? చేసిన మేలును మరిచి లోకంలో తిరుగులాడుచున్నావా? మేలు వెంబటి మేలు, ఉపకారం అంటే ఉపకారం పొందుకుంటూ దేవునికి కృతజ్ఞత లేని స్థితిలో నీవు ఉంటే ఈ ఉదయకాలం ప్రభు నాతో మాట్లాడుచున్నాడు. ప్రియ సహోదరుడి సహోదరి, దేవుని ప్రేమ మనతో పలుకుచుంది. ఆయన చేసిన దానిలో దేన్ని మరొక సమస్త క్రియలను ఆయన చక్కబెట్టి నీ ఆధ్యాత్మిక జీవితాన్ని పరలోకపు వారసత్వం కొరకు, ప్రతి ఆశీర్వాదం కొరకు, నిత్యజీవం కొరకు నిన్ను సిద్ధపరుస్తూ నీకు ఉపకారం చేసిన దేవుడిగా ఉన్నాడు. ఎప్పటికీ ఆ ఉపకారాన్ని మరువకు. నిన్ను మేలుతో తృప్తిపరుస్తున్నాడు. నీ సంకట దుఃఖములన్నింటినీ కుదిర్చిన వాడుకున్నాడు. ఆయనకి ఎప్పుడు కూడా కృతజ్ఞతలు చెప్తూ ఉండు. అవును, మన పితరులు అలాగూ ఉన్నారు కనుక దేవుడి ఆశీర్వాదాన్ని మేలును వారు పొందుకుంటూ వచ్చారు. మన జీవితంలో కూడా
ఆ అనుభవాన్ని కలిగి ఉందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నిజమే ప్రభువా, దావీదు చెప్పుచున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన నామమును స్తుతించమంటున్నాడు. ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరువద్దంటున్నాడు. అవునయ్యా, ఏ చిన్న కార్యం చేసినా మేము నిన్ను జ్ఞాపకం చేసుకోవాలి, నిన్ను స్తుతించాలి. అనేక మార్లు మా జీవితాల్లో మేలును పొందుతూ, ఉపకారాన్ని పొందుతూ, ఆ 9 మంది కుష్ఠరోగుల వలె ఎన్నటికీ నీ సన్నిధి కనపడిన వారముగా బలహీనమైన స్థితిలో మేము ఉంటే ప్రభువా, దయతో మమ్మల్ని క్షమించము, సహాయం చేయం. మా మనస్సులో, మా ప్రాణ ఆత్మ దేహములతో నువ్వు చేసిన ఉపకారంను జ్ఞాపకం చేసుకొని, మోషే ధర్మశాస్త్రం ప్రకారం నియమించిన ప్రకారం మోషేకు నీ కానుకను కనపరుచుకును దేవుని మందిరములకు వెళ్ళమని మీరు చెప్పినట్లుగా నీ సన్నిధిలో ఉండే కృప మాకు దయచేయం. అలాంటి కృతజ్ఞత అనుభవం, మేలును జ్ఞాపకం చేసుకునే అనుభవం మాకు నేర్పిస్తురండి, సహాయం చేయం. పరిపూర్ణంగా నీ బిడ్డలు భవిష్యత్తును దీవించండి. అవనకాల బిడ్డలు భవిష్యత్తును దీవించండి. ప్రత్యేకంగా ప్రభువా, సంఘమును మీరు ఆత్మీయంగా ఉజ్జీంపు చేయము, నూతన ఆత్మలను సిద్ధపరచుము, పరిశుద్ధపరచుము తండ్రి. కుటుంబాల్లో మేలైన ఆశీర్వాదములు, మెండైన దీవెనలు దయచేయండి. కుటుంబాలను ఆత్మీయంగా కడుతురు, స్వార్థపక్షంలో ద్వారం తెరు, అనేక మంది అన్ని జనులు రక్షించండి తండ్రి. మీ కార్యములు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకున్నాం. ఈ దినమంతా మీ కృపలో బలపరుస్తారమ్మా. యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.